హాయ్ కల్కి ఫస్ట్ షో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు వావ్ కల్కి అన్నాను, ఇక్కడ పార్క్ వచ్చా చూడండి, బుజ్జి కనిపిస్తుంది. ఎవరో ఒక అబ్బాయి, మావాడైతే స్కూల్లో ఉన్నాడు కానీ చూడండి ఆ సూపర్ వెహికల్ని రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు. నాకైతే భలే సింబాలిక్ కనిపించింది. ప్రభాస్ ఎలా వచ్చాడు, వావ్ చూడండి చూడండి చూడండి. ఓ మై గాడ్. సరే ఎనీవే లెట్స్ గెట్ బ్యాక్ టు కల్కి. సో ఇప్పుడు మా వాడిని స్కూల్లో పిక్ చేసుకొని థియేటర్కి వెళ్తామన్నమాట. మా వాడికి ఇట్లా కాంప్లెక్స్ క్యారెక్టర్స్, లాంగ్ సినిమాస్ చూపించేటప్పుడు వాడు స్టోరీ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా, అరే ఏంటి స్టోరీ నాకు అర్థం కావట్లేదు అని వాడు అనుకోకుండా ఇంట్రెస్టింగ్గా ఫోకస్డ్గా చూడడానికి నేను ఏం చేస్తానంటే ఒక క్వశ్చన్ అడుగుతా వాడిని ఇలాంటి సినిమాలకు తీసుకెళ్లే ముందు. సరే ఆ క్వశ్చన్ ఏంటా అని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి కథలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, మనం అంతా హీరోకి సపోర్ట్ చేస్తాం, కామన్ విషయమే. కల్కి సినిమాకి వస్తే హీరో ఎవరు? కల్కి. అయినా మనం కల్కికి సపోర్ట్ చేస్తామా అనే క్వశ్చన్ నాకు ఎందుకు వచ్చిందంటే, కల్కి చేసే పని ఏంటి? కలియుగాన్ని డిస్ట్రాయ్ చేయడం. కలియుగం అంటే కలియుగంలో ఉన్న అందరినీ, కలి సంతానాన్ని కూడా, ఆ కలి సంతానం ఎవరో కాదు మనమే. సో మరి కల్కి ఆబ్జెక్టివ్ తెలిసాక కూడా డూ యూ స్టిల్ సపోర్ట్ కల్కి అనేది క్వశ్చన్. ఇంకా ఈ క్వశ్చనే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను ఆలోచిస్తున్నా కల్కి గురించి, బికాస్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. నేనేంటంటే టీ కాఫీకి బాగా అలవాటు పడిపోయి కాఫీ తెచ్చుకున్నా కానీ అసలు ఎండ ఫుల్ మండిపోతుంది. కొంచెం నీడలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంత హాయిగా ఉందో, చెట్టు నీడ గాలి. అంత ఎండలో చెట్టు విలువ మళ్ళొకసారి తెలిసి వచ్చింది. సరే ఎనీవే, సినిమా వస్తే కల్కి అంటే కలియుగం. ఇప్పుడు మనం అంతా కలియుగంలో ఉన్నాము, కలియుగం ఎఫెక్ట్లో ఉన్నాము. కలియుగాన్ని ఎండ్ చేయడానికే కల్కి వస్తున్నాడు. విష్ణువు దశావతారం, 10వ అవతారమే కల్కి. ఇప్పుడు కలియుగం ఎలా వచ్చి, అంటే ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అన్న దాని గురించి సినిమా, కానీ కలియుగం ఎలా వచ్చింది అన్న దాని గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, కలియుగం ద్వాపర యుగం అయిపోయాక వచ్చింది. ద్వాపర యుగంలో అంటే మన కృష్ణుడు ఉన్న యుగం అనమాట. ద్వాపర యుగంలో నేను ఒక మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్తాను. పరీక్షిత మహారాజు. పరీక్షితుడు ఎవరు అంటే అభిమన్యుడు ఉత్తర కొడుకు. అభిమన్యుడు తెలుసు కదా, పద్మవ్యూహం. అభిమన్యుడు ఉత్తర కొడుకు అనమాట. సో నేను పరీక్షితుడి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ అశ్వత్థామ గురించి చెప్పాలి. అశ్వత్థామ ఎవరంటే ద్రోణాచార్యుడి కొడుకు. ద్రోణాచార్యుడు అంటే మనకు తెలుసుగా, ఏకలవ్యుడు, అర్జునుడు వీళ్ళ గురువు. అంటే ఏకలవ్యుడికి ఆయన ఎప్పుడు నేర్పించలేదు అనుకోండి, బట్ అర్జునుడికి అయితే అసైన్డ్ గురు. ద్రోణాచార్యుడు చనిపోతాడు. సో దానివల్ల ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ వాళ్ళ నాన్న డెత్కి రివెంజ్ లాగా నేను వెళ్ళి పాండవులందరినీ చంపేస్తా అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళి పాండవుల బదులు ఉప పాండవులందరినీ చంపేస్తాడు. అప్పుడు ఓన్లీ పరీక్షితుడు మాత్రమే సర్వైవ్ అవుతాడు. ఎందుకు అంటే పరీక్షితుడు అప్పుడు ఉత్తర గర్భంలో ఉంటాడు, ఉత్తర ప్రెగ్నెంట్ అప్పుడు కాబట్టి. సో లక్కీగా పరీక్షితుడు బ్రతికిపోతాడు అనమాట. మరి ఇప్పుడు మనకి అశ్వత్థామ అందరినీ చంపేశాడు కాబట్టి ఉప పాండవుల్ని. అప్పుడు కృష్ణుడు ఏంటంటే అశ్వత్థామకి ఒక శాపం పెడతాడు. నీకు ఎన్ని రోగాలు ఉండాలో అన్ని రోగాలు ఉంటాయి, కానీ చావు మాత్రం రాదు అని. అందుకే మనం ద్వాపరయుగం ఎండ్ అయిపోయింది, ద్వాపరయుగంలో ఉన్నోళ్ళు కృష్ణుడితో సహా అందరూ వెళ్ళిపోయారు, కానీ అశ్వత్థామ ఇంకా ఉన్నాడు. అందుకే మనం అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ని ఇంకా ట్రైలర్లో చూస్తున్నాం. అంటే అశ్వత్థామ ఉన్నాడు, మనలో ఉన్నాడు అశ్వత్థామ అనేది అనమాట, చిరంజీవి ఆయన. సో అదనమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు పరీక్షితుడు. ఇప్పుడు పరీక్షితుడు ఆయన ద్వాపర యుగంలో ఉన్న లాస్ట్ పాండవ సక్సెసర్ ఆయన. సో పరీక్షితుడు ఏంటి అంటే, పరీక్షితుడు ద్వాపర యుగాన్ని, ఇఫ్ హీ లెట్స్ ద్వాపర యుగం టు గో, అప్పుడు కలియుగం వస్తుంది. మరి కలిపురుషుడు ఎంటర్ అవుతాడు. కలిపురుషుడు ఎంటర్ అయినప్పుడు మరి పరీక్షితుడు అఫ్కోర్స్ కలిపురుషుడిని ఆపుతాడు. అప్పుడు కలిపురుషుడు ఏంటంటే, నాకు అట్లీస్ట్ కొంతలో కొంత ఎంట్రీ కావాలి, ఎందుకంటే ఇది కాలధర్మం. నువ్వు ఒక యుగాన్ని అలాగే పట్టుకొని కూర్చోలేవు, మారుతూ ఉండాలి, యుగాలు మారుతూ ఉండాలి. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో డెఫినెట్లీ నేను రావాలని. అప్పుడు పరీక్షితుడు అర్థం చేసుకొని, సరే నీకు కొన్ని ఏరియాస్కి ఎంట్రీ ఇస్తా అంటాడు. ఆ కొన్ని ఏరియాస్ ఏంటో తెలుసా? గోల్డ్, ఆల్కహాల్, మద్యం, ఇక మద్యం మగువ అంటారు కదా, ప్రాస్టిట్యూషన్, నెక్స్ట్ వచ్చేసి కెసినోస్, స్పోర్ట్స్, ఇట్లాంటివన్నీ అనమాట. సో హ్యాపీలీ ఎంట్రీ వచ్చేస్తాడు కలిపురుషుడు.
ఇక ఇంకా ఆ ఏరియాస్లోనే కలిపురుషుడి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ ఏరియాస్లో మనుషుల మెంటాలిటీ ఆల్రెడీ చేంజ్ అవుతూ ఉంటుంది. అరే కలియుగం రా, ఆలోచనలు ఇలాగే ఉంటాయంటంగా అది. ఈలోపు పరీక్షితుడు ఏంటంటే మరి ఆ కలియుగం మహిమ వల్లనే ఆయన ఏంటంటే ఆయన కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని తీసి కొద్దిసేపు అలా పక్కన పెడతాడు. అది గోల్డ్ కాబట్టి వెంటనే కలిపురుషుడు గోల్డ్లోకి కూడా ఎంటర్ అయిపోయి మళ్ళీ ఆ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుంటాడు పరీక్షితుడు. సో పరీక్షితుడికి కూడా కలియుగం క్వాలిటీస్ వస్తాయి. కలియుగంలో 1 క్వాలిటీ, మనందరికీ వైఫైలా ఉన్న క్వాలిటీ ఈగో. సో పరీక్షితుడికి ఈగో కూడా ఎంటర్ అవుతుంది. అంతకుముందు అంటే ఏంటంటే మనుషులకు ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఏవి లేవు అనేది మన పురాణాలు చెప్తుంటాయి. సో ఇప్పుడు పరీక్షితుడు ఏంటి, ఆ ఈగోతో ఆయన అలా ఉంటూ ఉంటాడు. ఈలోపు ఆయన ఇలాగే నేను కానీ ఎండలో వాకింగ్కి వచ్చినట్టు ఆయన కూడా అలా ఎండలో ఎక్కడికో వెళ్తాడు. బాగా అలసిపోతాడు. అక్కడ ముని కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఇలానే ఒక చెట్టు కింద అన్నీ భలే కుదిరాయే. సో చెట్టు కింద తపస్సు చేసుకుంటుంటే మునికి మరి నాకు బాగా ఆకలేస్తుంది, నాకేమన్నా పళ్ళు ఇవ్వంటే ముని పట్టించుకోడు. అప్పుడు ఎవరైనా మనం మాట్లాడుతుంటే పట్టించుకోకపోతే ఈగో స్విచ్ ఆన్ అవుతుంది. సో మరి పరీక్షితుడికి కూడా స్విచ్ ఆన్ అయిపోయి ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఏ లెసన్ అని చెప్పి అక్కడున్న చచ్చిన పాముని తీసుకెళ్ళి ముని మెడలో వేసేస్తాడు. తర్వాత ముని ఎప్పుడో తపస్సు నుండి బయటకు వచ్చినప్పుడు పాముని చూసి ఆయన ఫీల్ అయ్యి ఎంబారస్ అయ్యో షాక్ అయ్యో ఏదో ఒక ఎన్ని ఎమోషన్స్ మనకు తెలియదు కానీ మొత్తానికి చనిపోతాడు. ఇప్పుడు ఆ ముని కొడుకు మా నాన్నని నువ్వు ఇలా పాముతో చంపావు కాబట్టి శాపం పెడతాడు. ఎవరికి? పరీక్షితుడికి. నువ్వు కూడా పాము కాటుతో 1 వీక్లో చనిపోతావు అని శాపం పెడతాడు. పరీక్షితుడు వెంటనే ఏం చేస్తాడు, నేను ఎలా అయినా పాముల నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆయన వెంటనే ఒంటి మేడలోకి వెళ్ళిపోతాడు. ఎవ్వరికీ యాక్సెస్ లేకుండా, పాములకి యాక్సెస్ లేకుండా వెళ్తాడు. కానీ శాపాల పవర్ ఏంటి అన్నది మరి అందరికీ తెలుసు. శాపాలు నెగిటివ్, ఇప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీ ఈవిలు అంటుంటాం. సో అందరికీ తెలుసు. కాబట్టి పరీక్షితుడికి కూడా హీ సా హిస్ డెత్ కమింగ్. చావు తప్పదు, ఎలాగూ నేను ఎక్కడ కూర్చున్నా ఎక్కడ దాక్కున్నా ఏదో ఒక పాము వస్తుంది చంపేస్తుందని. అందుకే పరీక్షితుడు ఏం చేస్తాడంటే సుఖ మహర్షిని పిలిచి మరి ఏం చేయమంటారు, ఐ కెన్ సీ మై డెత్ కమింగ్, ఈ వారం రోజుల్లో నేను ఏం చేయొచ్చు అని. అప్పుడు సుఖ మహర్షి ఏం చెప్తాడంటే భాగవతం చదివి విను అంటాడు. భాగవతం ఎందుకు అంటే అట్లా అంటే భాగవతం 7 రోజులు చదివి వినిపిస్తాడు. భాగవతం ఎందుకు చదివాడు అంటే శుక మహర్షి భాగవతము ఇంకా మన పురాణాల్లో హిందూయిజం మెయిన్ ఏం చెప్తుందంటే నువ్వు నిమిత్త మాత్రుడివి, కాలధర్మం ప్రకారం నీకు రాసిపెట్టున్న దాని ప్రకారం జరిగేది జరుగుతూనే ఉంటుంది. నువ్వు దేన్ని ఆపలేవు, మంచి ఆపలేవు, చెడు ఆపలేవు. కానీ యూ కాంట్ స్టాప్ ద యాక్షన్ బట్ యూ కెన్ స్టాప్ యువర్ రియాక్షన్. సో ఏంటి, నీకు చావు వస్తుందనుకో, నువ్వు చావుని ఆపలేవు, కానీ ఆ చావుని రియాక్షన్ ఏంటి, చావుకి భయం. ఆ భయం లేకుండా యూ కెన్ చేంజ్ యువర్ రియాక్షన్ అండ్ యూ కెన్ యాక్సెప్ట్. సో అదే థింకింగ్ భాగవతం ద్వారా పరీక్షితుడికి వస్తుంది అనమాట. సో ఆ 7 రోజులు ఆయన భాగవతం విన్నాక అప్పుడు డెత్ని ఆయన యాక్సెప్ట్ చేసి చనిపోతాడు. అది బేసిక్గా. అందుకే భాగవతం చదివితే బాగవుతావు అంటారు. అందుకే బాగుపడతామని అన్నీ అర్థం అవుతాయి, అసలు చావేంటి, పుట్టుకేంటి, అసలు జీవితం ఏంటి అని. ఎనీవే, ఇప్పుడు పరీక్షితుడు అలా చనిపోతాడు కదా, తక్షకుడు అనే పాము కాటుతో చనిపోతాడు. సరే, వీ డోంట్ నీడ్ ఆల్ దట్ డీటెయిల్స్ ఫర్ దిస్ మూవీ. కానీ ఫైనల్గా పరీక్షితుడు చనిపోతాడు, ద్వాపర యుగం అయిపోయింది, కలిపురుషుడు వచ్చాడు, కలియుగం వచ్చేసింది. నౌ లెట్స్ ఎంటర్ కలియుగం. కలిపురుషుడు ఎలా వచ్చాడు? బంగారము, మద్యము, కెసినోలు, స్పోర్ట్స్. అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి డబ్బులే డబ్బులు. కెసినోస్, లాస్ వెగాస్, ఆల్కహాల్ బిజినెస్, ఫీఫా, ఐపీఎల్ ఏదన్నా చూసుకోండి. అందుకే కలియుగంలో ఇలాంటివన్నీ బాగా ఫ్లరిష్ అవుతుంటాయి అన్నమాట. ఇక మనం అంతా కూడా కలిపురుషుడి సంతానమే, మనం కలి సంతానం. సో మనందరం కూడా అందుకే మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ అవి అని మన హిందూయిజం చెప్తూ ఉంటుంది. ఇక ఈ కలియుగం కూడా అంతం అవ్వాలి. మరి అంతం చేయాలి అంటే మళ్ళీ మహావిష్ణువు రావాలి. సో మహావిష్ణువుకి 10 అవతారాలు, దశావతారాల్లో 10వ అవతారమే కల్కి. సో మరి కల్కి రావాలి. ఆ కల్కి రావడం అనేదే ఇప్పుడు దీపికా పడుకునేని ప్రెగ్నెంట్గా చూపిస్తారు ట్రైలర్లో. ఆ కల్కి రావటానికి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ కూడా హెల్ప్ చేస్తుంటారు. నాకు ఇది అర్థం కాలేదు. ఇప్పుడు అశ్వత్థామని మనం ఇందాకే కదా నెగిటివ్గా మాట్లాడుకున్నాంగా, ఆయన ఉప పాండవులు అందరినీ చంపేశాడు, ఆయనకి శాపం ఉందని. మరి అలాంటప్పుడు ఆయన కల్కి రావడానికి ఎందుకు దీపికా పడుకునేకి అట్లా ఆ అభయహస్తం ఇస్తాడు, ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఇదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.
సినిమా చూస్తే అర్థమవుద్ది అనుకుంటా. మీకేమైనా థాట్స్ ఉంటే కూడా చెప్పండి. నాకు ఒక థాట్ ఉంది మేబీ, బట్ ఐ వాంట్ టు హోల్డ్ ఇట్ అప్ ఫర్ ద మూవీ. సో ఇప్పుడు కల్కి అరైవల్ ఎందుకు? టు డిస్ట్రాయ్ కలియుగం. సో మరి కల్కి పుట్టేది వచ్చేసి శంబాల అనే ఒక ప్లేస్లో పుడతాడు ఆయన పుట్టేది కూడా సుమతి అనే ఆవిడకి అనమాట. ఆ సుమతి క్యారెక్టరే దీపికా పడుకునే అని నాకు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే, అదే అనుకుంటా, ఎందుకంటే కథ మొత్తం పురాణాల నుంచే తీసుకున్నారు కాబట్టి. ఇక కల్కి గురువు ఎవరో తెలుసా? వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, పరశురాముడు. మరి కల్కి పుట్టిందేమో కలియుగం అంతం చేయడానికి, పరశురాముడేమో పురాణాల్లో. పరశురాముడు ఇక్కడికి ఎలా వచ్చాడు అనేది ఒక క్వశ్చన్. ఎలా వచ్చాడు అంటే, మన పురాణాల్లో 8 మంది చిరంజీవులు ఉంటారు. చిరంజీవులు అంటే వాళ్ళకి డెత్ ఉండదు, వాళ్ళు ఒక యుగం నుంచి ఒక యుగానికి వస్తూనే ఉంటారనమాట. సో అలా మనం ఇందాకే మాట్లాడుకున్నాగా, అశ్వత్థామ వచ్చాడా, ఆయన శాపం వల్ల అశ్వత్థామ వచ్చాడు. పరశురాముడు కూడా అంతే, అన్ని యుగాలకి క్యారీ అవుతుంటాడు. ఇంకా మనం చూస్తూనే ఉంటాం రీల్స్, హిమాలయాస్లో ఒక ఆయన హనుమంతుడిలాగా తపస్సు చేస్తాడు. హనుమంతుడు కూడా చిరంజీవే. 3 క్యారెక్టర్స్ చెప్పాను నేను ఇప్పటికీ, ఇంకా 5 క్యారెక్టర్స్ ఏంటనేది మీరే గూగుల్ సెర్చ్ చేయండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీవే, సో ఇప్పుడు పరశురాముడు కల్కికి గురువు. పరశురాముడు ఏం చెప్తాడంటే కల్కికి అన్ని విద్యలు నేర్పించేసి, నేను ఉన్న రోజుల్లో, అంటే నేను యాక్టివ్గా పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో బాగా దుష్ట పాలకులని నేను అందరినీ చంపేశాను, అంటే కరప్ట్ కింగ్స్ వీళ్ళందరినీ నేను చంపేశాను. కానీ కలియుగం దరిద్రం ఏంటి అంటే, పాలకులే కాదు ప్రజలు కూడా అంతే బ్యాడ్ థాట్స్, ఈవిల్ ఉంది కలియుగంలో. పాలకులే కాదు ప్రజలు కూడా బ్యాడే. సో అందుకే నువ్వు యుగం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసేయాలి అని, కలిపురుషుడే కాదు కలి సంతానం అన్నిటిని డిస్ట్రాయ్ చేసేయాలని చెప్తాడు. అప్పుడు కలికి ఓకే అంటాడు. సో మరి ఇప్పుడు కలికి వస్తే కలియుగం వెళ్ళిపోద్ది, కలియుగంలోనే మనం కూడా ఉంటాం. అందుకే ఇంట్రోలో నేను ఆ క్వశ్చన్ అడిగా. ఇక మనము అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ అనుకున్నాము, దీపికా పడుకునే సుమతి అయి ఉండొచ్చు, ఎందుకంటే మరి సుమతి గర్భంలో నుంచే కల్కి వస్తాడు, తన్ని కూడా ప్రెగ్నెంట్గా చూపించారు. ఇక ప్రభాస్ వచ్చేసి ఆయనకి పురాణాల్లో క్యారెక్టర్స్ ఏమీ కాదు కానీ ఫిక్షనల్ క్యారెక్టర్ అయింది, భైరవుడు అని. ప్రభాస్ ఏంటి అంటే మనీ మేకింగ్, ఇంకా మనీ కోసం ఆయన ఏదైనా చేస్తాడు అన్న ఇలాంటి క్యారెక్టర్ అనమాట. వెరీ కామన్లీ ఎక్స్పెక్టెడ్ హీరో క్యారెక్టర్ ఇది. ఇంకా చూడాలి మరి. ప్రభాస్ అంటే ఇప్పుడు మన తెలుగు వారికే పరిమితం కాదు, ఆయన మనకంటే బాగా ఆయన నార్త్ ఇండియన్స్ ఇంకా బాగా చూసేసుకుంటున్నారు. మనం ఈసారి ఇంకా పోటీపడి తెలుగు వర్షన్ ఇంకా బాగా హిట్ చేయాలి. ఇక నెక్స్ట్ కమల్ హాసన్. నాకు కమల్ హాసన్ సాగర సంగమము, నాయకుడు ఇలాంటి సినిమాలకి మా నాన్న తీసుకెళ్ళేవారు. బాగా ఎక్కేశారనమాట కమల్ హాసన్. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన థింకింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి దశావతారము ఇలాంటి సినిమా, నాకు అసలు కమల్ హాసన్ రీసెంట్ మూవీస్ ఏవి అర్థం కావట్లేదు అనమాట. మేబీ నా బ్రెయిన్ ఇంకా నేను కొంచెం పదును పెట్టాలి కమల్ హాసన్ మూవీస్ అర్థం కావాలంటే. సేమ్ థింగ్ నాకు మళ్ళీ ట్రైలర్లో కూడా అనిపించింది. ట్రైలర్ చూసాను నేను, నాకు అన్ని క్యారెక్టర్స్ అర్థమయ్యాయి, అశ్వత్థామ, సుమతి ఇవి. కమల్ హాసన్ క్యారెక్టర్ మాత్రం నాకు మళ్ళీ అర్థం కాలేదు. సో సినిమా చూస్తేనే నాకు అర్థమవుతుంది కమల్ హాసన్ ఏంటి రోల్ అని. ఇక ఐ థింక్ కమల్ హాసన్ క్యారెక్టర్ ఈ 3 ప్యారలల్ యూనివర్సులు క్రియేట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం. ఒకటి వచ్చేసి కాశీ మనకు తెలిసిందే, ఇంకోటి వచ్చేసి శంబాల కల్కి పుట్టిన ఊరు, ఇంకొకటి కాంప్లెక్స్ అన్నాడు. ఐ థింక్ ఈ కాంప్లెక్స్లో ఉంటారేమో కమల్ హాసన్, మరి చూద్దాము. ఎనీవే దట్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక నాగ్ అశ్విన్ విషయానికి వస్తే ఆయన చూడటానికి అలా ఉంటారు కానీ సింపుల్గా అట్లా మైండ్ ఐ థింక్ జీనియస్ మైండ్. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, అసలు ఎవడే సుబ్రహ్మణ్యంలోనే దూద్ కాశీ హిమాలయాస్లో ఉండే ఈ ప్రాంతం గురించి, ఫిలాసఫీ గురించి మాట్లాడాడు అంటే ఎంత డెప్త్ ఉండాలి ఆయన థింకింగ్లో, ఎన్ని గట్స్ ఉండాలి. ఎవరైనా దే గో ఫర్ వెరీ ప్లెయిన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమా ఫస్ట్ సినిమా అంటేనే ఆ డైరెక్టర్ థింకింగ్ ఏంటి అన్నది, ఆయన ఇంటెలెక్చువల్ థాట్స్ ఏంటి అన్నవి మనకు అర్థమైపోతాయి. అందుకే మహానటిలో కూడా మీరు చూడండి, ప్రేమ కోసం నేను ప్రేమను వదిలేసుకుంటున్నాను అంటది సావిత్రి. అంటే సావిత్రి క్యారెక్టర్ ఎలా అంటే డెస్టినీ, విధి ఆమె క్యారెక్టర్ని అలా తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ విధి, ఫిలాసఫీ ఇలాంటి థాట్స్ ఎక్కువ మనకి నాగ్ అశ్విన్ గారి రైటింగ్లో కనిపిస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ మెయిన్, ఎందుకంటే లేని క్యారెక్టర్స్ని ఆయన సృష్టించకుండా, ఎక్కడెక్కడో రాజ్యాలు సృష్టించకుండా ఆయన ఏం చేశాడంటే
పురాణాల్లో మనం మర్చిపోయినవి, అసలు మనకి తెలియని క్యారెక్టర్స్ని ఉన్నాయి. అవి తెలియని క్యారెక్టర్స్ని మనకి ఇప్పుడు ఈ సినిమా ద్వారా తీసుకురావడం వల్లనే ఇప్పుడు నేను కూడా చూడండి ఇంత థింకింగ్, మా అబ్బాయికి చెప్పడము, ఇప్పుడు మా అబ్బాయి వాడికి తెలీదు, వాడికి చెప్తా, వాడికి అర్థమవుతుంది. సో ఇవన్నీ మనకు ఒక డైలాగ్ ఓపెన్ చేస్తున్నాడు మెయిన్ ఇలాంటి సినిమాలు తీయడం వల్ల. మనం క్యారెక్టర్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం, అట్లీస్ట్ సినిమా గుర్తున్నన్ని రోజులైనా మాట్లాడుకుంటాం. సో అందుకే నాగ్ అశ్విన్ అండ్ ఇదే కాదు, ఈ సినిమాని రాయడం ఒక ఎత్తు అయితే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి ప్రామినెంట్ పీపుల్ని ఒప్పించడం, వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా స్టోరీ చెప్పి. దీపికా పడుకునే ప్రభాస్ కూడా అనుకోండి. సో డెఫినెట్లీ ఐ మీన్ హీఈస్ సంథింగ్ ఎల్స్ నాగ్ అశ్విన్. ఇక ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు అండ్ హిజ్ డాటర్స్, వాళ్ళిద్దరు కూడా మనకి వైజయంతి మూవీస్ అంటే సోషియో ఫ్యాంటసీ సినిమాలు వాళ్ళు చాలానే తీశారు భారీ బడ్జెట్తో. జగదేక వీరుడు, అతిలోక సుందరితో మొదలు పెడితే, కాకపోతే తర్వాత గోవిందా తీశారు, అది అంతగా ఆడలేదు. మెయిన్ పాపం వాళ్ళకి పెద్ద డిజాస్టర్ వచ్చేసి శక్తి. అసలు శక్తిపీఠం మీద తీశారు కదా, బాగా అది ఫుల్ ఫ్లాప్ అయ్యి చాలా మనీ లూజ్ అయ్యారు వాళ్ళు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు కల్కి లాంటి సోషల్ ఫ్యాంటసీ హై బడ్జెట్, మరి వీళ్ళందరికీ ఎంత మనీ పే చేశారు, యాక్టర్స్ కావచ్చు, ఆ టెక్నాలజీ, బుజ్జి ఇందాక చూపించాం కదా బుజ్జి, సో వీళ్ళన్నిటికీ ఎంత హై బడ్జెట్. సో డెఫినెట్లీ వెరీ బోల్డ్ ప్రొడ్యూసర్స్. సినిమా కంపల్సరీ వాళ్ళకి సక్సెస్ అయ్యి సీక్వెల్ కూడా తీయాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్స్ ఆగిపోయి జేబులు తడుముకున్నారనుకోండి, మనకి ఇలాంటి సినిమాలు రావు, సింపుల్ అంతే. ఇక కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా కలియుగం అయితే ఎప్పటికో ఒకప్పుడు అంతం అయిపోద్దనే అంటారు. కానీ మనం ఇప్పుడు ఆ క్వశ్చన్కి అంతగా జుట్టు పీక్కొని ఆలోచించక్కర్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నాగ్ అశ్విన్ కొంతలో కొంత ఊరట కలిగించాడు. ఎలా అంటే 2898 AD అని చెప్పి, మనం ఇంకా 2024లోనే ఉన్నాం కాబట్టి ఇంకా టైం ఉంది మనకి. సో ఆ టైంలో ఇలాంటి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ హీరో క్యారెక్టర్స్కే సపోర్ట్ చేద్దాం, కల్కికే సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది. ఎనీవే, సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. మళ్ళీ సినిమా చూసి ఖచ్చితంగా నేను రివ్యూ వీడియో కూడా తీస్తాను, జస్ట్ ఇన్ ఫ్యూ అవర్స్. సో ఇప్పుడు నేను వెళ్ళి మా అబ్బాయిని పిక్ చేసుకుంటా అండ్ సినిమా చూస్తాను. థ్యాంక్ యూ, బాయ్.